ఆంధ్రప్రదేశ్లో ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందన్నారు వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. మాచర్ల అత్యాచార ఘటనపై ఆమె దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయని వరదు కళ్యాణి ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో ఉన్న మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. మాచర్ల నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు వరదు కళ్యాణి. మాచర్లకు చెందిన ఒక ఒంటరి మహిళ ఇంట్లో ఉంటే ఒక కామాంధుడు ఇంటికి వెళ్లి కత్తితో బెదిరించి ఆమెకు కాళ్ళు చేతులు కట్టి అత్యాచారం చేయడం జరిగింది. దెబ్బలతో ఆమె రోధిస్తూ ఉన్నా పట్టించుకున్న నాదుడు లేదు. అలాగే చూసాం, అరవ శ్రీధర్ అనే జనసేన ఎమ్మెల్యే వల్ల అన్యాయం గురైన ఒక మహిళని నిన్న అరవ శ్రీధర్ అనుచరులు ఎంత దారుణంగా ఆమె మీద దాడి చేశారు. అసలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది అత్యాచార ఆంధ్రప్రదేశ్ గా మారిపోతూ ఉండే పరిస్థితి ఈ కూటమి పాలనలో మనం చూస్తూ ఉన్నాము. 22 నెలలైంది. రోజుకి ఎన్ని సంఘటనలు పేపర్లలో టీవీల్లో మనం చూస్తూ ఉన్నామంటే ఎంత దారుణంగా మహిళల భద్రత, ప్రజల భద్రత వీళ్ళు గాలికి వదిలేశారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి కూడా చెప్తూ ఉంటారు, మహిళల మీద ఎవరైనా చెయ్యి వేస్తే అదే వాళ్ళకి చివరి రోజు అని. ఎంతమందికి ఇలాంటి అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి కదా మహిళలకి. మరి ఎంతమందికి మీరు చివరి రోజు చేశారు చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతూ ఉన్నాను. పల్నాడు ప్రాంతంలో